ప్రపంచ జీవ వైద్యాలకు సంబంధించి మన క్వశ్చన్ ఆఫ్ ది డే 9 వచ్చేసి 9వ సదస్సు వచ్చేసి మనకు జర్మనీ, 10వ సదస్సు వచ్చేసి జపాను, 11వ సదస్సు వచ్చేసి ఇండియా, 12వ సదస్సు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 13వ సదస్సు వచ్చి మెక్సికో, 14వ సదస్సు ఈజిప్ట్, 15వ సదస్సు చైనా. కింద కూడా అంటే ఏబిసిడిఈఎఫ్ అనేది కాదంటే 9, 10, 11, 12, 13, 14 సదస్సులు ఇప్పించినాం. రెండో సైడు 1, 2, 3, 4, 5, 6 ఏళ్ళ దేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. మెక్సికో, చైనా, ఇండియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జర్మనీ, ఈజిప్ట్. కింద ఆన్సర్ ఇచ్చిన ఏబిసిడిఈఎఫ్జి. ఏకు 6, బికి 4, సికి 3, డికి 5, ఎఫ్కి 1, ఈకి 1, ఎఫ్కి 7, జీకి 2. మన యువతల అదనపు సమాచారంలో మన 9వ సదస్సు ఏదన్నాం? జర్మనీలో బాన్ అనే ప్రదేశంలో 2008లో జరగడం జరిగింది. 10వ సదస్సు ఏమన్నాం? 10వ సదస్సు ఏది? జపాను, నగోయాలో 2010లో జరిగింది. 11వ సదస్సు హైదరాబాద్లో 2012లో ఇండియాలో జరిగింది. 12వ సదస్సు వచ్చేసి మనకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో షియాంగ్ బాంగ్ 2014లో జరిగింది. 13వ సదస్సు వచ్చేసి మెక్సికో కాన్కున్ 2016లో జరిగింది. సామ్ ఈ షేక్లో 2018లో. 14వ సదస్సు వచ్చేసి మనకు ఈజిప్ట్లో జరిగింది. కున్మింగ్ 15వ సదస్సు 2021లో చైనాలో జరిగింది. అయితే మనకు మామూలుగా 2020లో జరగాలి. 2020లో కరోనా వచ్చిన కాలంగా 2021లో జరుపుకోవడం జరిగింది. అది గమనించాలి మీరు. 2020 అని ఇస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓసారి ఏం చేస్తాడు, సదస్సులు ఇచ్చేసి 2020లో సదస్సు అంటాడు, ఎన్నది 15వ అంటాడు. అది చైనా నుంచి రాంగు మిమ్మల్ని పప్పులో కాలేస్తారు. అన్ని 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా 2 ఇయర్స్ అని పెట్టకూడదు. ఒకసారి మీరు అది క్యాచ్ చేయాలి. మనకు గన్ షాట్గా ఇలాంటి ఆన్సర్లు, క్వశ్చన్స్ ఎన్నో ఇస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.